హాయ్ అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ టు శ్రీ తెలుగు వ్లాగ్స్. ఈరోజు నేను ఒక మంచి టేస్టీ రెసిపీని అయితే చూపిస్తున్నాను. దీనికి ఎక్కువ టైం కూడా పడదు. అలాగే ఇది ఒక్కసారి చేస్తే మీరు పిల్లలకి ఫేవరెట్ స్నాక్ అయితే అయిపోతుంది. అలాగే మనకి కిచెన్లో ఎక్కువ టైం స్పెండ్ చేయకుండా చాలా ఈజీగా అయిపోతుంది. అలాగే తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా క్విక్గా అయిపోయే రెసిపీ అనమాట. అలాగే ఇది లంచ్ బాక్స్లోకి, స్నాక్స్లోకి చాలా బాగానే ఉంటుంది. ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. సో మరి ఇంకా రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం రండి. ముందుగా ఇక్కడ నేను ఒక బౌల్లోకి 4 కప్స్ దాకా మైదాని అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ నేను స్మాల్ కప్ని అయితే వాడుతున్నాను అనమాట. ఇక్కడ 1 టేబుల్ స్పూన్ అంతా సాల్ట్ని అయితే వేసేసుకొని 2 టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ అయితే వేసేసుకుందాము. ఇలా వేసుకున్నాక స్లోగా బాగా మృదువుగా కలుపుకోవాలన్నమాట. డోని కొంచెం కొంచెంగా వాటర్ అయితే యాడ్ చేసేసుకొని ఇలాగా కలుపుకోవాలి. ఇక్కడ నేను మైదా యూస్ చేశాను. మీరు మైదాకి బదులుగా వీట్ ఫ్లోర్నైనా యూస్ చేయొచ్చు అనమాట. ఇలా చూడండి, కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసేసుకొని చాలా మృదువుగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే మనకి ఆలూ బైట్స్ అనేది చాలా సాఫ్ట్గా అయితే వస్తాయన్నమాట. ఇలా ఒకసారి కలుపుకున్నాక మనము ఒక 10 నిమిషాలు అయితే పక్కకి పెట్టుకుందాము. ఇక్కడ ఆలూ బైట్స్ క్రిస్పీగా రావాలంటే మనము మైదా కలిపేటప్పుడే ఒక 2 స్పూన్లంతా రవానైతే యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను ఒక బౌల్లో ఉడికించి పెట్టుకున్న 2 ఆలూనైతే తీసుకున్నాను అనమాట. ఇలా తీసుకున్నాక దీన్ని స్మాషర్లో అయితే బాగా స్మాష్ చేసుకోవాలి. ఇలా స్మాష్ చేసుకున్నాక ఇక్కడ నేను ఒక హాఫ్ బౌల్ అంతా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అయితే తీసుకుంటున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ అంతా జీరా పౌడర్ని అయితే యాడ్ చేశాను. అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ అంతా చిల్లీ పౌడర్ని, అలాగే స్పూన్ అంతా ధనియా పౌడర్ని, అలాగే హాఫ్ స్పూన్ అంతా కొరియాండర్ పౌడర్ని యాడ్ చేస్తున్నాను అనమాట. కొరియాండర్ పౌడర్ అయితే ఇక్కడ ఆప్షనల్ అనమాట. అలాగే సాల్ట్ కూడా ఇందులో నేను యాడ్ చేశాను. ఇలా అన్నీ యాడ్ చేశాక ఇప్పుడు హాఫ్ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ని, అలాగే చాట్ మసాలాని అయితే యాడ్ చేస్తున్నాను. ఇలా అన్నీ వేసాక బాగా కలుపుకోవాలి ఒకసారి. ఇప్పుడు మన రెసిపీకి కావాల్సిన ఆలూ స్టఫింగ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక బాల్ సైజ్ అంతా మైదా పిండిని అయితే తీసేసుకొని ఈవెన్గా రోల్ చేసుకోవాలన్నమాట. ఇలా ఈవెన్గా రోల్ చేసుకున్నాక మనము ఇందులోనే పొటాటో స్టఫింగ్ అయితే పెట్టుకోవాలి. పొటాటో స్టఫింగ్ని ఇలా పెట్టుకొని అంతా ఈక్వల్ సైజులో ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక మన హ్యాండ్తో అంతా ఒకసారి ఆలూనైతే ఇలా ప్రెస్ చేసుకోవాలన్నమాట. అప్పుడు మనకి ఆలూ స్టఫింగ్ అయితే బయటికి రాకుండా ఉంటుందన్నమాట. సో ఇలా యూనిఫామ్గా మనము ఆలూనైతే పెట్టేసుకొని ఇలాగా ప్రెస్ అయితే చేసుకోవాలి. తర్వాత దీనిపైన చీజ్ని అయితే యాడ్ చేస్తున్నాను. ఇది పిల్లల కోసం చేస్తున్నా కాబట్టి నేను ఇందులో చీజ్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇలా కంప్లీట్గా రోల్ చేసేసుకొని దీన్ని ఎడ్జెస్ అయితే కట్ చేసుకోవాలి. ఎడ్జెస్ కట్ చేసుకొని మనము ఇది స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలన్నమాట. ఇలాగా మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో అయితే కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకున్నాక మనము ఒక్కొక్క స్లైస్ని కూడా మనము మన అరచేతిలో పెట్టుకొని ఇలాగా ప్రెస్ చేసుకోవాలి. అప్పుడు రౌండ్ షేప్లో వస్తుంది చూడండి. అలాగే స్టఫింగ్ కూడా బయటికి రాకుండా ఉంటుంది అన్నమాట. ఇలా అన్ని స్లైసెస్ని ఇలా ప్రెస్ చేసేసుకొని మనము ఇప్పుడు తవా అయితే పెట్టేసుకుందాం. తవా పైన ఒక 4-5 స్పూన్లంతా ఆయిల్ అయితే వేసేసుకొని ఇందులో నేను అన్ని ప్యాటీస్ని అయితే ఇలా పెడుతున్నాను అనమాట. ఒక 2 మినిట్స్ వరకు కుక్ అయితే చేయాలి ఒక సైడు. తర్వాత ఇలా ఫ్లిప్ చేసేసుకొని చూడండి, గోల్డెన్ బ్రౌన్ అయితే వచ్చేసింది. అలాగే 2 సైడ్స్ కుక్ అయితే చేసుకోవాలన్నమాట. ఇది చాలా టైం కూడా పట్టదు, అలాగే చాలా ఈజీగా అయిపోతుంది. చూడండి, ఆల్మోస్ట్ 2 సైడ్స్ ఇప్పుడు కుక్ అయితే అయిపోయాయి. సో ఇంకా మన ఆలూ బైట్స్ అయితే రెడీ అయిపోయాయి. తక్కువ టైంలో తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా ఈజీగా అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు ప్లేట్లోకి అయితే
ఈ ఆలూ బైట్స్ని అయితే తీసేసుకుందాము. చాలా తక్కువ టైంలో ఏదైనా స్నాక్ చేయాలంటే ఇలాగైతే చేసి పెట్టొచ్చు. అలాగే ఈ రెసిపీని చిన్న పిల్లలు కూడా చేసేసేయచ్చు. అలాగే ఇక్కడ డీప్ ఫ్రై కాకుండా షాలో ఫ్రై చేసాం కాబట్టి ఆయిల్ కూడా ఎక్కువ యూజ్ చేసే అవసరం అయితే లేదనమాట. సో మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. నా ఛానల్లో ఉండే అదర్ రెసిపీస్ని కూడా చెక్అవుట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.